ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేయండి. ఆగో చూసిండ్రా అనుల్లా, చెట్ల మీదకెంచి పడుతున్న రూపాల నోట్ల కోసం ఎట్లేగా పడుతున్నారో జనాలు. నాకని రేకుల మీదకెక్కి మరీ ఏరుకోనికే మస్తుగా ఎగబడ్డరు ఆడున్న పబ్లిక్. అయినా చెట్ల మీదకెంచి పైసలు పడుడేంది? గిదెవలో సోషల్ మీడియాలో ఫేమస్ గానికే కావాలనే గాల్లే పైసలు ఎగజల్లినట్టున్నారు కావచ్చని డౌట్ అనుమానాలు పడుతున్నారు కదా. అయితే పైసలు ఎగజల్లిన ముచ్చట నిజమే గాని గా పని చేసిందైతే మనుషులు కాదు, ఒక కోతి చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్య జిల్లా కొండాపూర్ల భూమి రిజిస్ట్రేషన్ కోసం 80,000 రూపాయలను బండ్ల పెట్టుకొచ్చుకున్నాడట ఒక రైతు. ఇక ఆఫీస్ ముంగట పెట్టిన బండ్లకెంచి పైసలను మాయం చేసింది గీ కోతి. మరి తినేటి ఏమన్నా బెల్లంగడ్డ తెచ్చిండు కావచ్చు అనుకున్నదో ఏందో పైసల ముళ్ళ పట్టుకుని షెట్టెక్కిందట. ఇక మూటిప్పి చూసే వరకు అందులో మొత్తం 500 రూపాయలే ఉన్నాయట. ఇక తినేటి కాదు పాడు కాదని గివి నేనేం చేసుకోవాలనుకున్నదో, లేకపోతే మనుషులు కదా ఫేమస్ అయినట్టే పైసలు ఎగజల్లి నేను సుతం ఫేమస్ కావాలనుకున్నదో కోతి గాని చెట్టు మీదకెంచి పైసలను మొత్తం ఎగజల్లే వరకు ఆడున్నోళ్ళందరూ ఏరుకోనికే మస్తుగా ఎగబడ్డారు గిట్లా. ఇక ఇది చూశాడున్న రైతు పాపం మస్తుగా మొత్తుకున్నాడట, గా పైసలు నాయే ఎవరు తీసుకోకుండ్రని, భూమి కాగితం కోసం పట్టుకచ్చుకున్నానని ఎంత మొత్తుకుంటే ఏం పాయిదా, గాల్లెగిరే పైసలను మొత్తం ఏరుకొని దాసపెట్టుకున్నారట ఆడున్న పబ్లిక్. ఇక ఎట్లనో అట్లా కోతెత్తుకపోయిన ముళ్ళని సంపాదించుకున్నాడట గాని అందులో 52,000 ఉన్నాయట. తతిమ పైసలని కోతి కింద వారేసే వరకు పబ్లిక్ అంతా తీసుకొని జోబులేసుకున్నారన్నట్టు. చూసిండ్రు కదా పబ్లిక్ కోతులతో ఎట్లా పరిశాను మోపైందో. వాటికి మనుషుల కష్ట సుఖాలతోని పని లేదు, ముల్లెలు మూటలు గానొచ్చినాయంటే సాలు, అందులేమున్నాయో అక్కరలేదు, ఎత్తుకపోయి ఆగమాగం చేస్తుంటే గిట్లనే. జర ఏడికన్నా పైసలను పట్టుకుపోయినప్పుడు వాటిని పైలంగా చూసుకోండ్రి, లేకపోతే గీ రైతన్న లెక్కనే ఆగమయ్యే పరిస్థితి అవుతుంది. మరి ఏమంటున్నాం?